మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముఖ్యంగా 2025 అయిపోయింది, 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా డెవలప్మెంట్ ఉంటుందా అని. సో ముఖ్యంగా మీన రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? మీనరాశికి అధిపతి గురువు అమ్మ. మీనరాశి గురించి మనం మాట్లాడదలుచుకుంటే, గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా 4వ ఇంట్లో 5వ ఇంట్లో అద్భుతంగా ఉన్నాడు. అసలు వీళ్ళకి మీనరాశి వాళ్ళంటేనే వీళ్ళకి ఎన్నో పేర్లు పెట్టాను నేను నా సర్వీస్లో. గోడ మీద పిల్లి వాటం, అటు ఇటు ఎక్కడ చెప్పరు, మధ్యలో తప్పించుకుంటారు వీళ్ళు. చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుగ్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా ఉంటారు, అన్నిట్లో కూడా ముందు ఉంటారు. మాటలు కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే వాళ్ళకి భగవంతుడు అన్ని రకాల అద్భుతాలు ఇచ్చాడు గురువు. ఆయన జూన్ 2 వరకు ఏమో మిథునంలో ఉండి మహామేలు చేశాడు. తర్వాత సంవత్సరాంతం వరకు మన కర్కాటకంలో ఉండి ఇంకా యోగాన్ని ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు పట్టిందల్లా బంగారము, చేసిందల్లా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, శని వీళ్ళకి నెత్తి మీద కూర్చున్నాడు. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. సో ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి అనేక రకాల అడ్డంకులు, ఆటంకాలు, లేనిపోని గొడవలు అన్నీ ఉంటాయన్నమాట ఈ ఏలినాటి శని. కాబట్టి శని గ్రహానికి పరిహారం చేసుకోవడం మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంతైనా మంచిది. అదర్వైజ్ గురువు చాలా బాగుంటాడు కాబట్టి సంవత్సరం అంతా కూడా ఆత్మవిశ్వాసం బాగా కలిగి ఉండి అన్నిట్లో విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తారు. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం విద్యార్థులకు వచ్చేసి ఏకాగ్రత తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. డైవర్షన్ అవ్వకుండా ఎవరైతే అత్యధికంగా కష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్కులు, మంచి చదువులు, ర్యాంకింగ్ అన్నీ ఉంటాయి. కొంచెం ఏలినాటి శని ప్రభావం వల్ల ఏంటంటే డైవర్ట్ అవ్వడం, ఆర్థికంగా కొంచెం నష్టపోవటం, అలాగే కుటుంబ మనశ్శాంతి కోల్పోవడం వల్ల వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే విద్యలో చాలా బాగా రాణిస్తారు. గురుగారు, మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్? ఉద్యోగం అయితే పట్టిందల్లా బంగారము. అసలు వీళ్ళకి కష్టం ఎక్కడి నుంచి వస్తుంది? ఏలినాటి శని ఏం చేస్తున్నాడు అని అనుకుంటే, పదవిలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో పోస్టింగులు, అనేక రకాల ఆఫర్లు వీళ్ళకి వస్తుంటాయి. మంచి శాలరీ అలా హైక్ అయిపోతుంటుంది, జంప్ అయిపోతుంటుంది ఈ సంవత్సరం అంతా. కానీ దానివల్ల ఏమైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది, కుటుంబ సంతోషం తగ్గుతుంది, వర్క్ మీద ఎక్కువ పడాల్సి ఉంటుంది. శని ఆ విధంగా వీళ్ళకి ఏం చేస్తున్నాడు, మంచి ప్రమోషన్ ఇచ్చి వర్క్ మీ చేత బాగా చేయిస్తున్నాడు. దానివల్ల ఇన్కమ్ సంతృప్తికరంగా చేస్తున్నాడు. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ యోగం ఉందంటారా మరి ఈ సంవత్సరంలో? వివాహం చెయ్యని వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా వివాహం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ప్రేమికులకైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దల అంగీకరించడం, పెళ్లి జరగడం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా వాళ్ళది ఉంటుంది. మీనరాశి వాళ్ళది ప్రేమికులే కాదు, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళకి కానివ్వండి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కానివ్వండి, చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీలో సంతోషంగా, ఆనందంగా, ఒకరి మీద ఒకరు నమ్మకంతో, విశ్వాసంతో ముందుకెళ్తారు. సంతాన యోగం ఉందంటారా మరి? సంతాన పరంగా వీళ్ళకి చంద్రుడు చాలా యోగాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే చంద్రుడి యొక్క స్థితి ఈ జాతకంలో ఎప్పుడైతే ఏ రోజైతే బాగుంటుందో, మాసాన్ని బట్టి చెప్పొచ్చు, తిథుల్ని బట్టి చెప్పొచ్చు చంద్రుడిని. సో అటువంటి సమయంగా చూసుకుంటే వీళ్ళకి సంతాన యోగం బాగుంది. మగ సంతానం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మగ సంతానమే కాదు, ఆడ సంతానమైనా ఈ రోజుల్లో అంతా ఒకటే. కానీ మగ సంతానాన్ని చెప్పొచ్చు గ్రహాలని బట్టి. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, శుభవార్తలు వినడం అలాన్నీ జరుగుతాయి. ఒకవేళ పెళ్ళి అయిపోయి మాకు కొంచెం టైం అయిపోయిందండి, 4 ఏళ్ళు అయింది, మాకు అనుమానాస్పదంగా ఉంది అంటే, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, లేదా ఏదైనా తీర్థయాత్ర లాంటివి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలనుకున్నా, మీరందరూ కూడా ఆ యొక్క మంచి రోజుని, మంచి టైంని మమ్మల్ని అడిగితే మేము చెప్తాము. ఆ టైంలో మీరు వెళ్ళండి, సక్సెస్ అవుతుంది. గురుగారు, ముఖ్యంగా మీనరాశి అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉందంటారు మరి? మీనరాశి వాళ్ళలో స్త్రీలు చాలా నాజుగ్గా ఉంటారు, తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, చాలా మేధస్సు కలిగిన వాళ్ళు, చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సరే ఎక్కువ టైం తీసుకోరు. అది మంచి అద్భుతమైన మీనరాశి లక్షణం. అది చాలా కామ్నెస్ ఉపయోగిస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. అందుకే లేడీస్కి ఈ సంవత్సరం ఎక్కువ మంచి సంతోషాన్ని ఇస్తుంది.
మగవాళ్ళకి ఏంటంటే తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ఆడపిల్లలైతే మౌనం బాగుంటుంది, ఏకాంతం బాగుంటుంది, మాట్లాడినా ఏదైనా లిమిట్లో ఉంటారు. కానీ మగవాళ్ళకి అది కొంచెం వికటించి లేనిపోని ప్రాబ్లమ్స్ నెత్తిన తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మగపిల్లలు మీనరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గురువు గారు మరి కళా రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అమ్మ, ఇక్కడ ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి కళారంగం కానీ సినీ రంగం కానీ అంత అనుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతాయి. గట్టి ప్రయత్నం చేయాలి. ఆయా జాతకాన్ని బట్టి, దశని బట్టి, అంతర్దశని బట్టి చెప్పాలి. గోచార రీత్యా 26 తీసుకుంటే ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి పాజిటివ్నెస్ తక్కువగా ఉంది. ఇది తెలుసుకోవటం వల్ల మీ ఎనర్జీని మీరు వాడి మీరు దాంట్లో పైకి రావడానికి ప్రయత్నం చేయండి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా, అంటే ఇప్పుడు మీరు సినిమా రంగమే కాదు, సినిమాలో యాంకరింగ్ అయినా కూడా ఇప్పుడు సుమా లాంటి వాళ్ళు ఉంటారు, సీనియర్స్, అలాంటి వాళ్ళే కాదు, సినీ రంగంలో ఉన్న చిన్న చిన్న టెక్నికల్, నాన్ టెక్నికల్ సైడ్ హీరోస్ అందరికీ కూడా ఎంత కష్టపడితే అంత మంచిది. లేదా కష్టం లేకపోతే ఫలితం కూడా ఉండదు. గురుగారు, ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మీనరాశిలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా తక్కువ అవకాశాలు, అంటే తక్కువ అంటే ఆగస్టులో మంచి పదవి లాభాలు, తర్వాత వాళ్ళకి సెప్టెంబర్లో మళ్ళీ పదవి లాభాలు, అలా అప్పుడప్పుడు కనిపిస్తుంది. మొత్తం సంవత్సరం మొత్తం మీద ఎప్పుడు పడితే అప్పుడు పదవి లాభాలు అంటే కుదరదు. అలాగే ప్రజల యొక్క వెన్నుపోటు, అంటే ప్రజలు అనుకున్న వాళ్ళు వెనక్కి ఉండరు, సడన్గా పార్టీ ఫిరాయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ మోసపోయే అవకాశాలు ఎక్కువ రాజకీయంగా. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో ఈ ఇయర్ అనుకూలంగా ఉందంటారా వాళ్ళకి? దీనికి ఒక రకంగా చూస్తేనేమో ఓన్ బిజినెస్ చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది అని చెప్పాలి. కానీ అదే రకంగా ఏలినాటి శని ప్రభావం మీనరాశికి ఎక్కువగా ఉండడం వల్ల ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న ఫలితం రాదు, అనుకున్న లాభాలు రావు. కొత్త బ్రాంచులు పెడదాము, కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడదామని చేసే ప్రయత్నాలు కూడా అంతవరకు ఎట్లా ఉంటుందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్టుగా ఉంటుంది. సో 2026లో ఇన్వెస్ట్ చేయడం, ఎక్కువగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. కానీ వ్యాపారం మాత్రం శ్రద్ధగా ఎన్నో కాలంగా చేసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ జాగ్రత్తగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా గెటాన్ అయిపోతారు 26. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఈ మీనరాశిలో ఉన్నారో వారికి కోర్టు సమస్యలు, ఇంట్లో సమస్యలు ఉంటుంటాయి కదా, వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి కోర్టు తగాదాలు కానీ లేదా వ్యతిరేకత, పోలీస్ కేసులు అవన్నీ కూడా అధికంగా ఉంటాయి. ఆ పీడ ఉంది. దాని నుంచి నివారించుకోవడానికి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవటం, గురుగ్రహానికి ఇలాంటివి చేసుకోవటం వల్ల వీళ్ళకి ఆదిత్య హృదయం అంటే సూర్యుడి యొక్క పూజలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు అలాంటి నెగిటివిటీ నుంచి బయటపడతారు. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి? రైతులకి ఈ సంవత్సరంలో మంచి లాభాలు ఉంటాయి. మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. కాటన్ కానీ, వరి కానీ, కందులు కానీ అన్ని రకాల ధాన్యాల మీద కూడా మంచి పట్టు సాధిస్తారు. దిగుమతి చాలా బాగుంటుంది, దిగుబడి బాగుంది. ఓవరాల్ గా గురుగారు ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ రాశి వాళ్ళకి ఆర్థిక నష్టం అంటే వృధా ఖర్చులు ఎక్కువ ఉంటుంది. వృధా ఖర్చుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వీళ్ళు కొన్ని పరిహారాలు చేస్తే మంచిదమ్మా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు మరి? ఆరోగ్యానికి అధిపతి వీళ్ళకి సూర్యుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నరదృష్టి ఎక్కువ ఉంటుంది, ఈఎంఐ కట్టడం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఖర్చు కడతారు కానీ బలంగా కడతారు అనమాట, ఇబ్బందితో కడతారు. అలా కాకుండా ఈ సూర్యగ్రహం కానీ కొన్ని గ్రహాలకి పరిహారం చేసుకుంటే వీళ్ళకి మంచిది. గురుగారు, ఓవరాల్ గా ఈ ఇయర్ లో ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే భగవద్గీత లాంటివి, గురు చరిత్ర లాంటివి, అలాగే కృష్ణం మందే జగద్గురు, శ్రీకృష్ణుని ఎంతగా ఆరాధిస్తే ఈ రాశి వాళ్ళకి అంత మేలు జరుగుతుంది. గురుగారు, మొత్తం మీద 2026 మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.